శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. మహాలయ పక్షం, నువ్వులు నీళ్లు. ఇప్పుడు జరుగుతున్నది మహాలయ పక్షం. దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామి వారి మాటల్లో విందాం. ప్రతి మానవుడు వారి పితృదేవతలకు, దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే. ప్రతి ఒక్కరూ పితృదేవతలకు రుణపడి ఉంటారు. కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. వీటితో పాటు మనతోటి మనుష్యులకు సహాయపడాలి. కనీసం రోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి. అది మనుష్య యజ్ఞం. వేదములు నేర్చుకుని ఆమ్న్యాయం చెయ్యడం, బోధించడం దేవయజ్ఞం. అందరి పలుకున దేవయజ్ఞం చేయడం కొందరి పని. అందరూ చేయవలసింది, చేయగలిగినది భూతయజ్ఞం. అన్ని ప్రాణుల యందు ప్రేమ, దయ కలిగి ఉండటం, ఆహారం అందించడం వంటివి. పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం అందరూ ఏదో ఒక రకంగా చేయవలసినవే. ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లు. తిరుక్కురల్ రచించిన తమిళ కవి తిరువల్లువర్ కూడా అదే చెబుతారు. తెన్పులత్తర్ దైవివం విరుండువక్కల్తన్ என்று అంగు ఐంబులత్తరు వంబల్ తలై. తెన్పులత్తర్ అంటే పితృదేవతలు, తాత ముత్తాతలు అందరూ వారి రుణాన్ని తీర్చవలసినదే. వేదము మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్తుంది. అంటే మన తల్లి తండ్రులు దైవ సమానులు. వారిని ఎన్నటికీ దూషించరాదు. వారు ఎంత చెడ్డవారైనప్పటికీ వారిని నిందించడం పిల్లల పని కాదు. వారు ఎలాంటి వారైనా వారు తల్లిదండ్రులే. వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తరువాత తప్పకుండా వారికి వైదికముగా శ్రాద్ధ కర్మములు చేయవలసినదే. శ్రాద్ధ కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లిదండ్రులను కాపాడుకోవలను అని ఒప్పుకున్నారు. మనం సమర్పించే నువ్వులు, నీళ్లు, అన్నపిండములు, ఫలములు ఇక్కడే ఉంటాయి కదా. మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడూ తినలేదు కదా. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించియుంటే వారి కోసమని ఇవన్నీ చేయడం పిచ్చి పని అని కొందరు భావిస్తూ ఉంటారు. మీకు ఒక కథ చెబుతాను. ఒక మోతుబరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్నమునకు పై చదువులకై పంపించాడు. కొన్ని దినములలో ఫీజు కట్టవలనని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాశాడు. తండ్రి కాస్త కలవరపడ్డాడు. అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్ళి గుమస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు. డబ్బులకు కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత ఆ గుమస్తా ఆ డబ్బు మీ అబ్బాయికి పంపబడింది, అతనికి చేరుతుంది అని అన్నాడు. ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు. డబ్బు అక్కడ ఉన్న గల్లాపెట్టెలోనే ఉంది. డబ్బుల్ని కట్టి ముడి కూడా వెయ్యలేదు. అతను గుమస్తా గారితో, నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది, వాటికి మీరు కన్నం కూడా చేయలేదు, మరి మా అబ్బాయికి ఎలా పంపారు అని అన్నాడు. గుమస్తా అతనితో, మీ అబ్బాయికి చేరుతుంది అని భరోసా ఇచ్చాడు. తరువాత అతను సందేశములు పంపు పనిలో మునిగిపోయాడు. ఆ పల్లెటూరి రైతు సమాధాన పడలేదు. కానీ వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా అటువంటిదే. శాస్త్ర ప్రకారం చెయ్యవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు. వాళ్ళు ఆవులుగా పుట్టినట్లయితే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి దానా రూపంలో అందుతుంది. పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు. కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు, అది వారికి చెందుతుంది అంతే అని మహాస్వామి వారు అన్నారు. ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీ ఆర్డరు ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా. అతను ఈ దేశములో నివసించకపోయినా అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి ఇక్కడ రూపాయలలో ఇచ్చినా అక్కడి డాలర్లుగానో పౌండ్లుగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది
వారికి చెందుతుంది. ఇక్కడ ముఖ్యముగా ఉండవలసినది తల్లిదండ్రుల యందు కృతజ్ఞతాభావము, శాస్త్రము యందు నమ్మకము, శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధము. నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో, ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా? నేను నా ఇష్టం వచ్చిన చిరునామా వ్రాస్తాను, పోస్టు డబ్బాలో వెయ్యను, మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తాను అంటే అది చేరదు. ప్రేమ, భక్తి, జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు. కాని ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమము అవసరము. ఆ నియమములను తెలిపేదే శాస్త్రము. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది. తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. పరమాచార్య స్వామి వారి ఉపన్యాసముల సంగ్రహము నుండి తీసుకోబడినది. హరహర శంకర జయ జయ శంకర, కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.